అందరికీ నమస్కారం. నేను మీ కుట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఏది నిజం, ఏది అబద్ధం అనేలాగా సాక్షాత్తు మూల విరాట్‌ను సైతం ఈరోజు మనం కళ్ళ ముందుంది వెంకటేశ్వర స్వామేనా అని ఆలోచించేలాగా వాళ్ళు చేసినటువంటి పనులు ఈరోజు భక్తులందరికీ కూడా ఆందోళనకరంగా మారాయి. తాజాగా అయితే ఈ గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి మరో ఒక 50 కోట్ల స్కామ్ అయితే వెలుగులోకి రావడం అయితే జరిగింది. దీనిపై మీ స్పందన? అంటే కాదేది కవితకు అనర్హం అంటాడు హ్మ్. శ్రీశ్రీ. కాదేది అవినీతికి అనర్హం అంటాడా జగన్మోహన్ రెడ్డి, హ్మ్. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే ధర్మారెడ్డి. అసలు మొత్తం దొంగలు పడ్డారా? హ్మ్. దేశంలో దొంగలు పడ్డారనే సినిమా ఏదో చూసా మధ్య. పాత అవును. సినిమా. అవును. హ్మ్. తిరుపతి దొంగలు పడ్డారు. హ్మ్. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దొంగల బడి ఎలా దోచేశారో ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కల్తీ నెయ్యి. ఆ? హ్మ్. సరే, హ్మ్. నెయ్యిలో కల్తీ కక్కుర్తి పడ్డారు అనుకుంటే చివరికి శాలువాల్లో కూడా కక్కుర్తి. ఉం? యెస్. ఆ శాలువాల కుంభకోణం అది 90 కోట్ల స్కామ్ అని మరి బిఆర్ నాయుడు గారే చెప్పారు. ఏది హ్మ్. దగ్గర దగ్గర రూ. 350 శాలువా 1350 కొంటారు. 13. ఆ? అవును. మరి ఇప్పుడు సంవత్సరానికి 20 కోట్లు పెట్టి కొంటారు శాలువాలు. వచ్చిన వాళ్ళందరికీ శాలువాలు కప్పుతుంటారు, దానాలు చేసిన వాళ్ళందరికీ శాలువాలు కప్పుతుంటారు, దొంగలకు కూడా శాలువాలు కప్పుతారు. హ్మ్. ఏది ఆ పరకామణి కేసులో దొంగ ఉన్నాడు కదా, ఎవరతను? ఆ? చిన్న దొంగతనమా? జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఈ శాలువాలు కూడా చిన్న దొంగతనం, ఏది అతని దృష్టిలో. అంటే హ్మ్. దొంగతనం అనేది దొంగతనంగా చూస్తావా, అది చిన్నదిగా చూస్తావా? హ్మ్. మీరు చెప్పింది ఏది బంగారు తాపడాలా? ఉం? సరే, అయితే ఇప్పుడు ఈ బంగారు తాపులల వ్యవహారం గతంలో 2022, 23 నుంచి అంటే ఇది ఏదైతే వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసారో అప్పటి నుంచి ఉన్నప్పటికీ ఈ 18 నెలలుగా కూడా నాటి ఆరోపణలు నేటికి ఉన్నాయి. కానీ ఈ రోజే తెరపైకి తీసుకురావడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే ఒకేసారి ఎట్లాగో ఉన్నాయి కదా! ఒక్కొక్కటి బయటకొస్తుంది కదా! గ్యాప్ ఇచ్చి కావాలనే ఇది బయటకు తీసుకొస్తున్నట్లు అనుకోవచ్చా? బయటపడుతున్నవి ఇవి విజిలెన్స్ విచారణలో బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఓకే. ఏది ఇప్పుడు గతంలోనేమో జరగని దొంగతనం జరిగిందని ఆరోపించారు, హ్మ్. లేని డైమండ్ పోయిందన్నారు. అధికారం కోసం వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు, చెప్పినటువంటి పచ్చి అబద్ధాలు. అసలు ఇప్పుడుకిప్పుడు చంద్రబాబు ఇంటికి గనక వెళ్తే అక్కడ దొరుకుద్ది అన్నారు. హ్మ్. భువనేశ్వరి మేడమే ఎత్తుకుపోయిందన్నారు. ఆ? ఏది విజయసాయి రెడ్డి అసలు నేను రాజీనామా చేస్తానన్నాడు. ఏంటి, హ్మ్. 24 గంటల్లో చంద్రబాబు ఇంట్లో కనుక పింక్ డైమండ్ దొరకకపోతే ఆ? హ్మ్. అసలు డైమండ్ అనేది లేదు. హ్మ్. లేని డైమండ్ ని వీళ్ళే సృష్టించి జరగని దొంగతనాన్ని జరిగినట్టు చంద్రబాబుపై ఆరోపించి ఆయన్ని ఆ రోజు మరి అనేక రకాలుగా తిరుపతి మీద అసలు ఎంత దుష్ప్రచారం చేశారో. గెలిచారు, బయ గద్దెనెక్కారు. ఎక్కిన హ్మ్. వెంటనే వీళ్ళు చేసింది ఏంటి తిరుపతిలో? అసలు ఈ విధమైనటువంటి కక్కుర్తి పనులకి తిరుమల తిరుపతిలో ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు, ఇంతమంది టీటీడీ బోర్డు చైర్మన్లు చేశారు, ఈఓలుగా ఉన్నారు. ఎవరన్నా చేశారా? అంటే ఆధ్యాత్మిక కేంద్రాన్ని కాస్త రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారని అంటున్నారా? కాదు, అది మంచి మాట నువ్వు చెప్పేది. హ్మ్. రాజకీయ వ్యాపార కేంద్రంగా చేసుకుని వస్తే పోన్లే, అట్టొకటి రాజకీయం అనుకుంటాం, వ్యాపారం అనుకుంటాం. ఆధ్యాత్మిక హ్మ్. కేంద్రాన్ని అవినీతి కుంభకోణాల కేంద్రంగా మార్చారు. హ్మ్. అవినీతి కుంభకోణాల కేంద్రంగా మార్చారు. వసూళ్లు నిజంగా చేసి మరో 30 ఏళ్ళు గనక వైసీపీనే సార్ ఇలాగే అంటే గతంలో ఉన్నట్లు పరిపాలన సాగించినట్లయితే తిరుమల 7 కొండలు కూడా కనిపించాయంటారా? అసలు ఉండేవంటారా? అమ్మేసే వాళ్ళని చెబుతున్నారుగా. తమిళనాడుకో హ్మ్. ఎక్కడికో అమ్మేసేవాళ్ళు, అసలు స్వామివారిని అమ్మేసేవాళ్ళు వీళ్ళు. ఆ? హ్మ్. హ్మ్. ఇక్కడ ఏది గోవిందరాజ స్వామి ఆలయం, మీరేంటి బంగారు తాపడం ఏదో అన్నారు. 100 కిలోలు బంగారం కేటాయించింది టిటిడి. 100 కిలోలు బంగారం కేటాయిస్తే అందులో 50 కిలోలు ఎత్తారని హ్మ్. 5 విగ్రహాలు ధ్వంసం చేశారంట. అవును. ఏది ఆ విగ్రహం మీద బంగారు తాపడం చేస్తే మరి ఎక్కువ పట్టుద్ది అనుకున్నారో ఏమో. ఆ? అసలు అది ఏదో హ్మ్. గోల్డ్ కవరింగ్ అంటున్నారు, అది అసలు గోల్డే కాదంటున్నారు. అంటే హ్మ్. పోయింది 50 కిలోల, అసలు 100 కిలోలు లేపేశారా? హ్మ్. ఎందుకంటే అక్కడ ఉన్నది ధర్మారెడ్డి, అక్కడ ఉన్నది హ్మ్. సుబ్బారెడ్డి, అవును. యెస్. భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఏంటంటే 50 కిలోలు చేసి 50 కిలోలు ఎత్తుదామన్నంత మంచి ఆలోచన 50-50 చేసే కాదు ఇదంతా. హోల్సేల్ మొత్తం చేసే బ్యాచ్ అన్నమాట. సరే, అంటే వంద ఇటీవల కిలోలు ఇలాగే బంగారం శబరిమల ఎత్తేస్తారు. ఆలయానికి సంబంధించి కూడా ఒక వివాదం బాగా హైలైట్ అవుతూ వచ్చింది కదా సార్! ఇప్పుడు దీని మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అంటే తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? దీన్ని కూడా మరి ఇప్పుడు సిట్ కి ఇస్తారో లేకపోతే ఏసీబీకి ఇస్తారో మనం జరుగుతుంది. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చినట్టుంది.
అంటే అంటే మొన్న ఈ మధ్య హైకోర్టు ఇలాంటి వాటిల్లో అంటే పోలీసులు ప్రభుత్వానికన్నా కూడా ముందు మేము కూడా ముందు ఇన్వాల్వ్ అవుతామని చెప్పిన వ్యాఖ్యలు అయితే మనం ఇటీవల చూస్తున్నాం. కోర్టులే కదా ఇవాళ పరకామణి కేసు విషయంలో అయినా సరే సీరియస్ అయింది అవును కోర్టే సార్. కదా. కల్తీ నెయ్యి కేసు అసలు సుప్రీం కోర్టే వేసింది. ఆ? ఉమ్, జైలుకి వెళ్ళి సిబిఐ సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారిస్తే అతను ఏమాత్రం సహకరించకపోగా ఏమన్నాడు, ఇది ఎప్పుడు 5-6 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మాకు ఏం గుర్తుంటాయి. ఉం? ఉమ్, ఉమ్, చెప్పాడా? ఆ? ఇప్పుడు మీరు కొనుగోళ్ల కమిటీలో సభ్యులుగా ఉన్నారు, టెక్నికల్ కమిటీలో మీరు సభ్యులు కదా, మిమ్మల్ని అడిగి చేశారు, మీరు ఎలా ఆమోదించారో అబ్బో, అసలు మీరు మామూలుగా అయితే అసలు భక్తుడు అంటారు, ఉమ్, దేవుడు ఉన్నాడు పైన అని చెప్తారు. ఆ? మీ ఉమ్, కుటుంబం మీరు ఆధ్యాత్మికత అసలు మాల మాల అదే విడవ నువ్వు. ఆ? ఉమ్, నోరు తెరిచి ఉమ్, పాఠాలు గుడి, జైల్లో కూడా నాకు గుడి కావాలి, నేను గుడిలో ఉమ్, మొక్కుకుని కానీ వెళ్ళడానికి వీల్లేదని అడిగావు కదా, ఎంత ఉమ్, భక్తుడు అయితే నువ్వు ఎలా నువ్వు ఆమోదించావు అని అడిగితే నాకు అంటాడు. ఆ? ఉమ్, అధికారులు చేసిన పని అంటాడు. అంటే అధికారుల మీదకి నెట్టేసి తప్పుకుందామనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా భూమన అయినా. ఉమ్, ఇప్పుడు ధర్మారెడ్డి ఈ మొత్తానికి కారణమా? ఎక్కడో డిఫెన్స్ లో ఉన్నాడని తీసుకురావటం ఏంటి ధర్మారెడ్డిని? అంటే ధర్మారెడ్డిని తీసుకొచ్చి టీటీడీ ఈఓగా వేయడంలోనే పెద్ద కుట్ర కోణం. ఒక ఐఏఎస్ ఉమ్, చేయాల్సినటువంటి పోస్ట్ లో ఏది మరి ధర్మారెడ్డి అంటే అక్కడే తెలిసిపోతుంది కదా. అంటే ధర్మారెడ్డిని తీసుకురావడంతో పాటు తన సొంత బాబాయిని అక్కడ చైర్మన్ గా పెట్టడం, అతను ఒక వేలం లాగా దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చటం ఏంటి, అది 4,000 రూపాయల టికెటా, 10,000 చేయండి, ఉమ్, ఇది 10,000 రూపాయల టికెటా, 20,000 చేయండి. ఇంకా నయ్యం, ఇంకా దేవుడు కాపాడుకున్నాడు ఆయన మహాప్రసాదాన్ని. నిజం చెప్పాలంటే తిరుపతి ఉమ్, లడ్డూని స్వీట్ షాప్ లో అమ్ముదాం అన్నాడు. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా స్వీట్ షాపుల్లో అంగడి సరుగ్గా మారుద్దాం అనుకున్నారు దాన్ని. నువ్వు వెళ్ళంగానే నువ్వు తిరుపతి వెళ్ళాల్సిన పని లేదు, మీ ఎదురుగా మీ ఇంటి ఎదురుగా ఉన్న స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ దొరికేటట్టుగా చేసేవాడు. అంటే చేసే ప్రతి పనిలో కూడా తిరుమల యొక్క ప్రాధాన్యత తగ్గించేలాగే చేశారు. కక్కుర్తికి పాల్పడ్డారమ్మా వీళ్ళు. ఏంటంటే ఉమ్, కమిషన్ల కక్కుర్తి. భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు, ఏంటి ఏం జరిగినా నాకు తెలిసిపోద్ది బిఆర్ నాయుడు, 2,000 ఉమ్, కళ్ళు, ఆ? నీ చుట్టూ ఉమ్, 2,000 కళ్ళు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇదే అన్నమాట. అంటే 2,000 మంది దొంగలను పెట్టాడా ఉమ్, టీటీడీలో తన మనుషులను? అంటే దొంగల నెలవుగా మార్చారు. దురదృష్టం అన్నమాట. దేవుడి చుట్టూ దొంగలేంటమ్మా? ఇప్పుడు ఆ దేవుడే ఉమ్, ఈ దొంగల భరతం పడుతున్నాడు. విజిలెన్స్ ఎంతవరకు నిర్ధారించిందంటే 50 కిలోలు బంగారం పోయిందని నిర్ధారించింది. మరి అసలు ఓకే. 50 కిలోల 100 కిలోల దగ్గర దగ్గర ఎంత ఇప్పుడు రేటు ప్రకారం లెక్కేసుకుంటే గ్రామం మరి 13,000 ఉమ్, 14,000 ఉంది. ఉం? ఉమ్, అంటే ఉమ్, ఒక్క గోవిందరాజస్వామి ఆలయం ఈ బంగారు దాపడమే నీకు దగ్గర దగ్గర ఒక 60 కోట్ల కుంభకోణం. ఉమ్, ఎస్ సార్. 60 కోట్లు ఇవాళ మరి ఎవరి దగ్గర వసూలు చేయాలి? ఉమ్, భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర వసూలు చేయాలా, వైవి సుబ్బారెడ్డి దగ్గర వసూలు చేయాలా? ఉమ్, దొంగల ముఠాగా మారినటువంటి పరిస్థితుల్లో ఇవాళ దెబ్బకు ఠా ఏంటి, ఇవాళ ఇవాళ దొంగల సీటు ముఠ. దెబ్బకి ఠానా ఈ దొంగల ముఠా. అటు శాలువాలు, లేకపోతే ఈ కల్తీ నెయ్యి, పరకామణం కేసు. ఆ? ఉమ్, అంటే ఇప్పుడు ఇది అసలు నీకు ఏంటి 15 రోజులకు ఒక స్కామ్ బయటపడుతుంది. ఎన్ని స్కాములకు పాల్పడ్డారు? ఉమ్, గతంలో మనం ఏమనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి స్కీముల్లో స్కాములు అనుకున్నాం. ఉమ్, ప్రతి స్కీమ్ లో ఒక స్కామ్ చేశాడు అంటూ అవును. ఆ, చాలా విమర్శలు మనం చూసాం. ఆ జగన్ అన్న ఇళ్ల కాలనీల పథకం అన్నాడు, అది 10,000 కోట్ల స్కామ్ అని. ఏది ఉమ్, ఆ ఇళ్ళు భూమి కొనడంలో లేకపోతే మెరకేయడంలో. ఇక్కడ తిరుపతిలో ఏంటి ప్రతి పూజలో ఒక స్కామ్, ఉమ్, ప్రతి స్తోత్రంలో ఒక స్కామ్ పాల్పడినట్టున్నారు. ఉమ్. ఇవాళ ఆ దేవుడే వీళ్ళ వెంట పడుతున్నాడు అనమాట. మొత్తానికి 7 కొండల వాడు అంతు తేల్చేటట్టున్నాడు వైసీపీ వాళ్ళని. యా, ఓకే సార్. థ్యాంక్ యూ సార్.